హలో ఆల్ దీస్ ఆన్సర్ వెల్కమ్ బ్యాక్ మై పాడ్కాస్ట్ ఓల్డ్. మన బాల్యం గుర్తుందా మీకు? మార్నింగ్ డ్యూటీకి వెళ్తుంటే చూసా, రాయచోటి వెంపల్లి నేషనల్ హైవే రోడ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇది సంవత్సరాలు జరుగుతూనే ఉంది. నేను ఎంబీలో జాయిన్ అవ్వక ముందు స్టార్ట్ చేశారు. ఈ చదువులు గిదులు వేస్ట్ రా, అనవసరంగా టైం బొక్క అని రిలీజ్ అయ్యి కంప్లీట్గా ఫోకస్ వర్క్ మీదకే కన్వర్ట్ చేసి పీస్ఫుల్గా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఉన్న సిచ్యువేషన్లో నాకు లైఫ్ మీద క్లారిటీ వచ్చేసింది. బట్ రాయచోటి వెంపల్లి నేషనల్ హైవే మాత్రం రాలేదు. పాపం నా బైక్ ఏందిరా నాకు ఈ కర్మ అంటూ ప్రతి పాటలో సౌండ్ వచ్చేసి నాకు తనకు సింక్ లేకుండా పోయింది భయ్య. మీ బాధ అర్థమైంది నాకు. ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నారు బాబు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? పోడని చెప్పి ఎందుకు సావ మింగుతున్నావు అని ఫీల్ అవ్వకండి. వస్తున్నా పాయింట్కి వస్తున్నా. తెలిసిందేగా సమ్మర్ ఇది. మా సైడ్ అయితే సన్నమామ 9కే డ్యూటీ స్టార్ట్ చేశాడు భయ్య. చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాంగ్ ఫ్రమ్ ఎస్విఎస్సి మరీ అంతగా మహాచింతగా మొహం ముడుచుకో అలా అని సాంగ్ వింటూ బైక్ మీద వెళ్తూ ఉన్నా. బేసిక్గా రోజు మార్నింగ్ ఎలా ఉంటుందంటే, నైట్ నాకు నిద్ర లేకుండా చేసిన జ్ఞాపకాలని మార్నింగ్ కూడా క్యారీ చేస్తూ ఉంటా. బట్ ఆ రోజు ఎందుకో నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా కొత్తగా కనబడింది. ఎందుకో తెలీదు, మేబీ ఇలా కూడా అవ్వచ్చు. ఆ ముందు రోజు వర్షం పడింది. చుట్టూ మరీ అంత కాకపోయినా లైట్గా పచ్చగా ఉంది. రోడ్డు గుంతల్లో వాటర్ ఉంది. దానికి తోడు శాస్త్రి గారి కల్ట్ సాంగ్, మినిమం వైబ్ ఉంటుంది. సో అలాంటి వైబ్లో వెళ్తున్నా నేను. ఒక 8 ఇయర్స్ పిల్లోడిని చెప్పులు లేకుండా ఆ ఎండలో రోడ్డు కోసం వేసిన కంకర్రాళ్లపై పరిగెత్తడం చూశా. వాళ్ళమ్మ తలకు టవల్ కట్టుకొని తన పని తాను చేసుకుంటూ నా కొడుకు యాడికిపోయినాడు అనే భయంతో దిక్కులు చూస్తూ ఆ భయం తన కళ్ళకిచ్చి వెతుకుతుంటే మన లిటిల్ హీరో గాడు అమ్మ అంటూ వాళ్ళమ్మని పిలిచి కంకర్రాళ్ళను గాల్లో ఎగిరేస్తూ, చూసావమ్మా నేను ఎంత పైకి ఎగిరేస్తున్నానో రాయి అని ఎలాంటి కల్మషం లేకుండా నవ్వుతుంది. అదే కంకర్రాళ్ళపై పడుకొని దొల్లుతున్నాడు. అది చూసిన వాళ్ళమ్మ, ఎండకి ముడ్డి కాలుతుంది నాయన, రారా అంటూ బతిమాలుతుంది. డ్యూటీకి వెళ్తున్న నేను బైక్ ఆపేసి మరీ ఈ సీన్ చూస్తూ నిలబడిపోయా. ఎంత చెప్పినా తక్కువ వీళ్ళ గురించి. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. అన్నీ అనుభవించాలి. కష్టాలు, నష్టాలు, సుఖాలు, ఆనందాలు. ఇదిగో అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి ఇలాంటి క్షణాలు. ఇక్కడ వాళ్ళమ్మ కష్టపడుతున్నా తనకి ఇష్టం. ఎందుకంటే ఆ కష్టం కొడుకు కోసం. కష్టం కూడా ఇష్టమైపోయింది చూసారా. రేపు అనే రోజు లేకపోతే ప్రపంచంలో నాకన్నా ఆనందంగా ఉండేవాడు ఎవడు లేడు. ఇది నిజం. ఆ 8 ఏళ్ల పిల్లోడికి రేపటి గురించి భయం లేదు. ఎందుకంటే వాడి గోల్ ఒకటే, రేపు నేను ఎలా ఆడుకోవాలి, నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవడం కోసం ఏం చేయాలి. ఇదే ఉంటుంది మన జీవితంలో. మళ్ళీ మనకు కనపడే క్షణాలు, మనం దాచుకున్న జ్ఞాపకాలు, తిరిగి రాని రోజులు, మన బాల్యం. ఈ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఉంటుందిగా, వాళ్ళకి చెప్తున్నా. అలాగే ఇంగ్లీష్ మాట్లాడితేనే ఇంటెలిజెంట్ అని నమ్మే గొర్రెలు ఉంటారు చూసావా, వాళ్ళకు కూడా చెప్తున్నా. బాల్యం అంటే ఇంగ్లీష్లో చైల్డ్హుడ్ అంటారు బ్రో. మాట్లాడకు, ఎవరు తెలియదులే ఇవన్నీ. బాల్యం అంటే చైల్డ్హుడ్ చిన్నప్పుడు చదువుకున్నాగా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ అంటే, బాల్యం చాలా గొప్పది. ఇది నీది, నీకు మాత్రమే సొంతమైనది. ఎప్పుడైనా కష్టం వస్తే, బాధలో ఉంటే, కుదిరితే నీ సావాసగలదో జెండా మనకాడో మర్రి చెట్టుగాడో ఏదో ఒక ప్లేస్లో అలా ఫ్రీగా కూర్చొని బట్టలు ఇప్పి మాట్లాడుకోండి. షాక్ అయ్యారా? బట్టలు ఇప్పి అంటే మనసు విప్పి భయ్యా. మీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకోండి. ఆ రోజులే బ్రో మన గోల్డెన్ డ్రెస్. ట్రస్ట్ మీ. ఈ కాన్వర్జేషన్లో నీ ఫేస్ పై స్మైల్ రాకపోతే నన్ను అడుగు. లైఫ్ అంటూ, కెరీర్ అంటూ, ప్యాషన్ అంటూ ఏదో పీకుదామై పోరాడుతున్నాం తప్ప ఇది కాదు లైఫ్ అంటే. హ్యాపీగా ఉండు మామ, ఎంజాయ్ పండుగ. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, బట్ టైం లేదు. ఇంకా పూర్తి చేయకుండా మధ్యలో ఆపేస్తుంటే కొంచెం బాధగా ఉంది. కుదిరితే నెక్స్ట్ పోడ్లో సమ్మర్ కబుర్లు మాట్లాడుకుందాం. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. మ్యాక్స్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఈ పోడ్ మీకు నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. దిస్ ఇస్ అన్ ఆఫ్ షైనింగ్ ఆఫ్.